అప్పటికి ఉపాధి హామీకి సంబంధించి గతం సంవత్సరం కన్నా కొంచెం ప్రోగ్రెస్ చూపించారు. 246 రూపాయలకి చేరింది. కనీసం ఈ సంవత్సరం ఎండింగ్కి 250 రూపాయలకి రీచ్ అయ్యే విధంగా చూడగలమని కలెక్టర్ గారు కూడా వారు చెప్పడం జరిగింది. ఏదైతే 300 యావరేజ్కి క్రమేపీ దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా 100 పని దినాలు పూర్తి చేసే దానిలో కూడా పురోగతి సాధిస్తామని, పెంచుతామని అనేటటువంటి హామీని కలెక్టర్ గారు అధికారులు ఇవ్వడం జరిగింది. జలజీవన్ మిషన్కి సంబంధించి 400 కోట్ల అంచనా వ్యయంతో 2019-24 మధ్యన ప్రారంభిస్తే ఆ పనులు పురోగతి సాధించని క్రమంలో మొత్తం 1568 పనులుంటే అందులో 1203 పనుల్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చేటటువంటి 500 కోట్ల రూపాయల వ్యయంతో ఇంతకుముందు నీటి వనరుల లభ్యత ఆధారితంగా కాకుండా బోర్తో కనెక్టివిటీ తోటి పంపుల ద్వారా ఆ యొక్క కుళాయికి నీరు ఇవ్వాలనేటటువంటిది అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. గైడ్ లైన్స్కి ఎగనెస్ట్. అక్కడ సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ అంటే దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగానే ట్యాప్ తిప్పితే నీరు రావాలి. అక్కడ ఆ లభ్యత ఆధారంగానే జలజీవన్ మిషన్ చేయాలి. అలా చేయకపోవటం వల్ల గతంలో జరిగినటువంటి పనులు సక్రమంగా జరగలేదు, నాణ్యత జరగలేదు, నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. దాని నుంచి ఇవాళ ఏదైతే సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే దీర్ఘకాల వనరులు నీటి వనరుల లభ్యతతో 5 ప్రాంతాల్లో 5 రకాల రిజర్వాయర్స్ నుంచి ఆ డీటెయిల్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ నీటి లభ్యతతోటి వీటిని పూర్తి చేయాలని దాదాపు 2800 కోట్లు గత ప్రభుత్వము 2019-24 మధ్యలో సక్రమంగా వ్యవహరించడం వల్ల 400 కోట్ల వ్యయం ఇవాళ 2800 కోట్ల రూపాయలతోటి దాదాపు ఇక్కడ ఈ మొత్తం కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి ప్రతి గృహానికి కూడా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించేదానికి ముందుకి వెళ్ళటం జరుగుతూ ఉంది. 365 పనులు పూర్తయినాయి గతంలో అన్నారు, కానీ వాటి నాణ్యత మీద కూడా సందేహాలు ఉంటే వాటి మీద కావాల్సినటువంటి చర్యలు తీసుకోమని, వాటి మీద సమాచారాన్ని సేకరించమని ఇది మేము తెలియజేయటం జరిగింది అధికారులకి. అలాగే గ్రామీణ సడక్ యోజన కింద మొత్తం 15 పనులకి సంబంధించి 12 పనులు పూర్తయినాయి. 87 కోట్ల 63 లక్షల రూపాయల అంచనా వ్యయం అయితే 73 కోట్ల 13 లక్షల రూపాయల వరకు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి. అలాగే జిల్లాలో స్వయం సేవా గ్రూపుల నుంచి, సహాయ గ్రూపుల నుంచి లక్షాధికారులుగా మహిళలను తీర్చిదిద్దాలని లాక్పతి దీదీస్ ఏదైతే చెప్పామో 86,799 మంది మహిళల్ని గుర్తించడం జరిగింది. భవిష్యత్తులో లాక్పతి దీదీస్గా ఈ జిల్లా నుంచి వారిని అప్లిఫ్ట్ చేయటానికి ఆ లక్ష్యాన్ని వేగవంతంగా అందుకోవాలని అధికారులకి ఆదేశించడం జరిగింది. అలాగే పిఎం ఆవాస్ యోజన పేదవారికి గృహము సంబంధించి జిల్లాలో 46,626 గృహాలు పూర్తయితే అందులో 27,126 మాత్రమే పూర్తయినాయి. 46,626 గృహాలు కేటాయిస్తే 27,126 గృహాలు మాత్రమే పూర్తయినాయి. వాటిల్లో కూడా నివాసం ఉండేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది అక్కడ సరిగా లేకపోవటం, వాటర్ ఫెసిలిటీ కానీ, అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ లేకపోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాటిని ఏ విధంగా జలజీవన్ మిషన్ ద్వారా ట్యాప్ని, ఉపాధి హామీ ద్వారా రోడ్డుని, ఇలాగా పిఎం సూర్య గారి ద్వారా పవర్కి సంబంధించిన ఇటువంటి అంశాలన్నింటినీ అనుసంధానం చేసి వాటికి కావాల్సిన అక్కడ ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ ఇళ్లకి సంబంధించి కూడా నివాసయోగ్యంగా ఎక్కువ మంది ఉండేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి అంశాన్ని ఈ సమీక్షలో మేము చర్చించడం జరిగింది.